వీక్నెస్ ఉండి జాయింట్ స్వెల్లింగ్స్ ఉంటే మనము ప్రోటీన్ డైట్ తీసుకోవాలా, చికెన్ నాన్ వెజ్ తీసుకోవాలా అని చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో హై ప్రోటీన్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. చికెన్, ఎగ్, ఫిష్ అండ్ వెజ్లో అయితే పనీర్, సోయా, సో ఇవన్నీ ప్రోటీన్ డైట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, నీళ్ళు బాగా తాగాలి అండ్ ఇట్ షుడ్ ఇంక్లూడ్ నట్స్, ఫ్రూట్స్, సో ఆల్ ఇమ్యూన్ బూస్టర్స్ అండ్ ఉన్న డైట్ అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వాటర్ ఇంటేక్ కూడా అట్లీస్ట్ 3 to 4 liters మెయింటైన్ చేసుకుంటే మనకి ఈ సిమ్టమ్స్ తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కాకుండా మెడికేషన్స్ అపార్ట్ ఫ్రమ్ నార్మల్ ఫీవర్ కాకుండా కొన్ని మెడికేషన్స్ కొందరిలో ఇప్పుడు రీసెంట్ గైడ్లైన్స్లో మనకి కొందరికి షార్ట్ కోర్స్ ఆఫ్ స్టీరాయిడ్స్ కొందరికి అవసరం ఉంటుంది. సో దానికి ఆ టాబ్లెట్స్ కూడా కొన్ని రోజులు ఇచ్చినాక వాళ్ళకి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో కొన్ని రోజులు ఇచ్చి యూజువల్గా మనం టేపర్ చేసి ఆపేస్తున్నాము. సో అందుకే ఇలాంటి సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇనీషియల్గానే ఎర్లీ స్టేజ్లోనే సో వాళ్ళు కనుక ప్రజెంట్ అయితే కనుక తొందరగా మనం టెస్ట్లు చేసి దాన్ని డయాగ్నోస్ చేసి ఒకవేళ తొందరగా ట్రీట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఆ జాయింట్ మనం ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా ఆర్ ఎక్కువ రోజులు బాధపడకుండా చూసుకోవచ్చు.